మనం చదివారా? ఏ క్రమం అంట? మెల్కీసెదెకు క్రమం. అంటే అబ్రహాము ఏ క్రమంలో ఉన్నాడంటే మెల్కీసెదెకు క్రమంలో ఉన్నాడు. ఏ క్రమంలో ఉన్నాడు? మెల్కీసెదెకు క్రమంలో ఉన్నాడు. అది మెల్కీసెదెకు క్రమం. అబ్రహాము రొట్టెను ద్రాక్షారసను పుచ్చుకుంది, అబ్రహాము ఆశీర్వాదం పొందుకుంది మెల్కీసెదెకు క్రమములో. ఆ క్రమం అక్కడ చూస్తాం. ఆ తరువాత లేవీల క్రమం వచ్చింది, లేవీల యాజక క్రమం వచ్చింది. అర్థమైందా? ఇశ్రాయేల్ అందరూ లేవీల యాజక క్రమంలో ఉన్నారు. అహరోను యాజక క్రమములో ఇశ్రాయేల్ అందరూ ఉన్నారు. అర్థమైందా? మెల్కీసెదెకు క్రమంలోనేమో అబ్రహాం ఉన్నాడు. కానీ మోషే దగ్గర నుండి ఇక ఏ క్రమం మొదలైంది? లేవీ యాజక క్రమం మొదలైంది. లేవీల యాజక క్రమం మొదలైంది. ఆ క్రమమే యేసుక్రీస్తు ప్రభు మరల ఈ భూమి మీద పుట్టేంత వరకు ఆ క్రమం కొనసాగుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద పుట్టి ఆయన మరణించేంత వరకు, ఆయన శరీరాన్ని ఆహారముగా, ఆయన రక్తాన్ని పానీయముగా ఇచ్చేంత వరకు ఏ క్రమం? లేవీల క్రమం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనందరి కొరకు, మన పాపాలను బట్టి, దోషాలను బట్టి ఆయన నలగగొట్టబడి, హింసించబడి, దూషించబడి ఆయన మన కొరకు ఆహారముగా మారిపోయాడు. ఇప్పుడు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఎవడో వాడు నిత్య జీవము గలవాడన్నాడు. ఇది మరల మెల్కీసెదెకు క్రమం. యేసుక్రీస్తు ఎవరని చెప్పాను? చెప్పండి. మెల్కీసెదెకు అని చెప్పానుగా. యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్య అని చెప్పానుగా. అప్పుడు అబ్రహాము కాలములో ఉన్నటువంటి ఆ మెల్కీసెదెకు క్రమం ఇప్పుడు యేసుక్రీస్తు మరణము తరువాత మరలా ఆ మెల్కీసెదెకు క్రమము ఏర్పాటైంది. ఇప్పుడు మనల్ని బట్టి మనం పరిశీలన చేస్తే మనము లేవీ యాజక క్రమములో లేము. అహరోను యాజక క్రమము కాదు మంది మెల్కీసెదెకు క్రమం. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పాలి. 2 చేతులు ఎత్తి చెప్పాలి. మనదే క్రమం? మెల్కీసెదెకు క్రమం. ఈ మెల్కీసెదెకు క్రమములో మనం ఉన్నాం. నువ్వు దశమ భాగం ఇయ్యని దేవుడు అడగల అబ్రహాముని. కానీ అబ్రహాము ఏం చేశాడు? ఇచ్చేశాడు. అబ్రహాము ఏమి చేశాడో దాన్ని దేవుడు స్థిరపరిచి లేవీ యాజకత్వంలో ఉంచాడు. 10వ వంతు ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వాలి, ప్రథమ ఫలం ఇవ్వాలి అని కొన్ని అర్పణలు అక్కడ మొదలుపెట్టాడు ఆయన. స్తోత్రం. మెల్కీసెదెకు క్రమములో అబ్రహాము చేసిన పనిని దేవుడు స్థిరపరిచాడు. ఇప్పుడు మనం కూడా మెల్కీసెదెకు క్రమంలో ఉన్నాం. మెల్కీసెదెకు క్రమంలో ఉన్నాం. రొట్టెను ద్రాక్షారసాన్ని పుచ్చుకుంటున్నాం మెల్కీసెదెకు క్రమము చొప్పున. ఇప్పుడు ఆ క్రమం చొప్పున నీ 10వ వంతు కూడా ఇవ్వాలి. కానీ అప్పుడైతే అబ్రహాము 10వ వంతు ఇచ్చాడు. కానీ క్రొత్త నిబంధన సంఘం ఇవ్వటం మొదలుపెట్టింది. దేవుడేం అడగల. క్రొత్త నిబంధన సంఘాన్ని కూడా దేవుడు అడగకుండానే క్రొత్త నిబంధన సంఘం మెల్కీసెదెకు క్రమంలోనికి వచ్చిన ఆదిమ సంఘం వారు ఇవ్వటం మొదలుపెట్టారు. వాళ్ళేమిచ్చారు? అది స్థిరాస్తులు తెచ్చి ఇచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదిమ సంఘం, ఆది అపోస్తులు మెల్కీసెదెకు క్రమములో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ క్రమములో ఇప్పుడు వారు స్థిరాస్తులు తెచ్చి ఇచ్చారు. కనుక దేవుని దగ్గరకు వచ్చి రొట్టెను ద్రాక్షారసాన్ని పుచ్చుకుంటున్నావు కనుక ఖచ్చితంగా రాబడిలో నుండి నీవు ఏమివ్వాలి? దశమ భాగమే ఇవ్వాలి. అంతకన్నా మించకూడదు. స్తోత్రం చెప్పండి. అబ్రహాము టైంలో దశమ భాగం, ఆదిమ సంఘం టైంలో స్థిరాస్తులు, చరాస్తులు. అర్థమైందా? స్థిరాస్తులు ఇవ్వాలి దేవునికి. దేవునికి ఇవ్వాలి. ఇవ్వకూడదని చెప్పండి. లేదు, ఎక్కడ ఖచ్చితంగా ఇవ్వాలి. అంతే. రొట్టెని తీసుకుంటున్నావుగా, ద్రాక్షారసం తీసుకుంటున్నావుగా, నిత్య జీవం కావాలనుకుంటున్నావుగా, నువ్వు అలాగ అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. కనుక అబ్రహాం అలాగూ ఇచ్చాడు. ఈ షాలేము రాజు వచ్చి, మెల్కీసెదెకు రాజు వచ్చి అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము మెల్కీసెదెకు యాజక క్రమంలో ఉన్నవాడు. హల్లెలూయా.
ఇప్పుడు మనకు కూడా ఆ భాగ్యం దొరికింది. ఇశ్రాయేలు మెల్కీసెదెకు క్రమంలో లేరు, కానీ దేవుడు మనకిచ్చాడు మెల్కీసెదెకు క్రమాన్ని. వారు లేవీల యాజక క్రమంలో ఉన్నారు, కానీ దేవుడు మనకిచ్చాడు మెల్కీసెదెకు క్రమంలో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాజు వచ్చి ఇలాగ అబ్రహాము దీవించాడు. కానీ తర్వాత సొదొమ రాజు వచ్చాడు. సొదొమ రాజు వచ్చి అంటాడు, మనుషులు నాకు ఇచ్చి ఆస్తి మొత్తం నువ్వు తీసుకో అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆస్తిని ఆశ చూపుతున్నాడు ఈయన. స్తోత్రం చెప్పండి. ఆస్తిని ఆశ చూపుతున్నాడు ఈయన. సొదొమ రాజు వచ్చి అంటాడు, మనుషులు నాకు ఇచ్చాయి ఆస్తి అంతా, ఇప్పుడు ఏం చేస్తావు? స్తోత్రం. ఆశీర్వాదం మంచిదా, ఆస్తి మంచిదా? నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, నిజంగా చెప్పండి. హల్లెలూయా. ఏమండి? ఆశీర్వాదాన్ని, ఆస్తిని దేవుడు అబ్రహాము ఎదుట పెట్టాడు. ఆయన వచ్చి ఆశీర్వదిస్తున్నాడు, ఈయన వచ్చేమో ఆస్తి ఇస్తానంటాడు. ఆస్తి వద్దనేవాడు ఎవరు ఉంటారా? స్తోత్రం. హల్లెలూయా. ఏమండి? ఆస్తి వద్దు అనేవారు ఎవరుంటారు? ఆస్తి అంటే ఆశ లేని వారు ఎవరుంటారు అసలు? స్తోత్రం. అయ్యా ఆస్తి మొత్తం నీకు ఇస్తా, ఆస్తి అంతా నువ్వు తీసుకో, మనుషులు మాత్రం నాకు ఇయ్యి అంటాడు ఈయన. ఆశ చూపుతున్నాడు. దేవుడేమో పరీక్షిస్తున్నాడు. అబ్రహాం ఏం చేస్తాడని చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. కానీ అబ్రహాం అంటాడు, నేను అబ్రహామును ధనవంతునిగా చేసింది నేనే. దేవుని స్తోత్రం. అలా నువ్వు చెప్తావు, అలా నువ్వు చెప్పకుండా ఉండునట్లు ఒక నూలు పోగైనా, చెప్పులు వారైనా, నీ వాటిలో ఏదైనా సరే నాకు నేను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడును దేవుడనైనా యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తాను. ప్రమాణం చేశాడు అసలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఆస్తి నాకు వద్దు, నీ ఆస్తి నేను తీసుకున్నానుకో ఈరోజు ఆశపడి. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను ఆశపడి నీ ఆస్తి తీసుకున్నానుకో, అసలు అబ్రాహాముని ఆస్తి పంతులు చేసింది ఎవరనుకున్నా? నేనే. నేను ఇస్తేనే ఆయన ఆస్తిమంతుడు అయ్యాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అండి, ఒక కుటుంబం ఉంది, ఒక సేవకుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడు అయిపోయాడు. ఆ సేవకుడు ప్రారంభ దినాల్లో ఒక కుటుంబం ద్వారానే ఆదరించబడ్డాడు. ఒక కుటుంబమే పోషించింది, ఒక కుటుంబమే సపోర్ట్ చేసింది, ఒక కుటుంబమే అతనికి అన్ని విషయాలు చూసుకుంటూ వచ్చింది. అతను మీటింగ్ పెట్టాలన్నా ఆ కుటుంబమే ముఖ్యంగా ఉండేది, అతను ఫ్లైట్ ఎక్కాలన్నా ఆ కుటుంబమే ముఖ్యంగా ఉండేది. అంతగా ఆ కుటుంబం సహకరించింది. ఎంతగానో అతను ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడు అయిపోయాడు. ఆయన ఎవరని మీరు అడగొద్దు, ఆ కుటుంబం ఎవరని నన్ను అడగొద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అంత ఎదిగిపోయిన తర్వాత ఆయనకేమో తీరిక లేదు. ఆయనకేం లేదు? తీరిక లేదు. వీళ్ళతో ఎక్కువగా మాట్లాడలేకపోతాం, వీళ్ళ దగ్గరికి ఎక్కువగా రాలేకపోతున్నాం, వీళ్ళతో ఎక్కువగా సహవాసం చేయలేకపోతుంది. ఇప్పుడు పని విస్తరించింది, పరిచర్య విస్తరించింది, ఆయనకి తీరిక లేదు. స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అసలు ఆ సేవకుని ఇంత గొప్పవాడిని చేసింది ఎవరో తెలుసా? ఏమి లేనప్పుడు మేమే సపోర్ట్ చేసింది. అసలు ఈరోజు అంతగా హెచ్చించబడ్డ కారణం మేమే అని అంటారు. ఏమండి? ఆత్మీయులే ఇలాగ అంటుంటే ఇప్పుడు ఏమండి, ఆనాడు సొదొమ రాజు అన్యుడు, వాడు అనడా? చెప్పలేండి. స్తోత్రం. హల్లెలూయా. అందుకే అబ్రహాం ముందే గ్రహించాడు, నన్ను అబ్రహామును ఆస్తిపరునిగా చేసింది నేనే అంటావు నువ్వు రేపు, కనుక నీ ఆస్తి నూలు పోగైనా చెప్పుల వారైనా నాకొద్దు. ఆస్తిని కోరుకోలా, ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. అందుకే దేవుడు మనం బైబిల్లో చదువుతూ ఉంటే అబ్రహాము అంత ఆస్తిపరుడు భూమి మీద లేడు. ఎలియాజరు సాక్ష్యం ఇస్తాడు, అయ్యా నాకు ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాము, ఆయన గొప్ప ఆస్తిపరుడు అని చెప్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరిచ్చారు? సొదొమ రాజు ఇచ్చాడా? చెప్పండి. గొమొర్రా రాజు ఇచ్చాడా? ఏ రాజు ఇచ్చే ఇప్పుడు అబ్రహాం ఆస్తిపరుడు అయ్యాడు? షాలేము రాజు ఇచ్చాడు. షాలేము రాజు ఇచ్చాడు. ఇది సొదొమ రాజు ఇచ్చిన ఆశీర్వాదము కాదు, సొదొమ రాజు ఇచ్చిన ఆస్తి కాదు, ఇది షాలేము రాజు ఇచ్చిన ఆశీర్వాదం, ఇది షాలేము రాజు ఇచ్చిన ఆస్తి. అతను దీవించాడు అంతే. స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? షాలేము రాజు దీవిస్తాడు అంతే, అంతే. ఆశీర్వాదం వచ్చేస్తూ ఉంటుంది, ఓటలు ఉబుకుతూ ఉంటాయి,
ఓటలు ఉబుకుతూ ఉంటాయి, నిధులు నింపబడతా ఉంటాయి. తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె తక్కువ కాదు. షాలేము రాజు ఆశీర్వదిస్తే ఇలా ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆస్తి కావాలా, ఆశీర్వాదం కావాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకివ్వాలా, మనం దేవునికి ఇవ్వాలా? స్తోత్రం, హల్లెలూయా. అయ్యా నేను నీకు దశమభాగం ఇస్తాగా, నువ్వు నాకేమిస్తావు అన్నాడు అబ్రహాము. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, దేవునికి ఇచ్చి చూడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? దేవుడిని ఆశీర్వదిస్తాడు, ఆయన దీవిస్తాడు. పట్టజాలంత దీవెన వస్తుంది. ఆకాశపు వాక్యాలు అని నీ కొరకు విప్పుతాడు, నీ నిధులు నింపుతాడు. నీ ఎదుటి ఇత్తడి తలుపులు పగలగొట్టి, ఇనుప గడియలు విరగగొట్టి, రహస్య స్థలంలో దాచబడిన ధనమును, నిధులను దేవునికి ఇస్తాడు. గొప్ప కార్యం చేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. స్వరం ఉన్నంత వరకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ పట్ల. దేవుడికి సహాయం చేస్తాడు. కనుక ఇప్పుడు మనం ఏ క్రమంలో ఉన్నా? మెల్కీసెదెకు క్రమంలో ఉన్నా. మన రాజు ఎవరు? షాలేము రాజు. మన యాజకుడు ఎవరు? అప్పుడు అబ్రహాము ఏ క్రమంలో ఉన్నాడో మనం కూడా ఆ క్రమంలోనే ఉన్నాం. ఇప్పుడు అబ్రహాము ఎలా చేశాడో మనం కూడా అలా చేస్తే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. పారంపర్య ఆచారాలు వద్దు, లేవి యాజకత్వం కాదు, ధర్మశాస్త్రం కాదు. పోయిన వారం విన్నాముగా, ధర్మశాస్త్రము పాపం ఎట్టిదో తెలియచేస్తుంది కానీ పాపము నుండి విడిపించలేదు, నీతిమంతులుగా తీర్చలేదు. ధర్మశాస్త్రం ఎవరిని నీతిమంతులుగా తీర్చలేకపోయింది, కానీ నేను ప్రకటించిన ఈయన మాత్రమే నేను నీతిమంతునిగా తీర్చగలిగిన వాడు. నేను ప్రకటించిన యేసు క్రీస్తు ప్రభు మాత్రమే నేను నీతిమంతురాలుగా తీర్చగలిగిన వాడు. ఈయనే షాలేము రాజు. కనుక ఈ షాలేము రాజును బట్టి స్తుతిద్దాం, షాలేము రాజును బట్టి ప్రభుని ఘనపరచుదాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రార్థన చేద్దాం. పోరాడండి, పారద్రోలండి, షాలేము రాజుని ఎదుర్కొంటాడు. హల్లెలూయా. నువ్వు విజయం పొందినప్పుడు లోక సంబంధమైన రాజులు కొన్ని ఎదుర్కొస్తారు, కానీ ఆస్తి కాదు కావాల్సింది. స్తోత్రం, ఆశీర్వాదం కావాలి. నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ దీవెన నాకు కావాలి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకపు రాజు కావాలా, పరలోకపు రాజు కావాలా, సొదొమ రాజు కావాలా, షాలేము రాజు కావాలా? స్తోత్రం, హల్లెలూయా. ఏ రాజు కావాలి కోరుకుందాం. అందరి తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అందరూ కూడా తలలో వంచి కళ్ళు మూసుకొని 1 నిమిషం పాటు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభుని స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, అందరు స్తోత్రాలు చెప్తూ ఉండాలి. మౌనంగా ఉండొద్దండి, నోరు తెరవాలి, నోరు తెరవాలి, వినబడాలి, వినబడాలి. మీ స్వరాలు వినబడాలి, మీ స్వరాలు వినబడాలి. యేసయ్యా మీ స్తోత్రాలయ్యా అని చెప్దాం. స్తోత్రమయ్యా అని చెప్దామండి. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా అని చెప్దాం. షాలేము రాజు మీ స్తోత్రమయ్యా అని చెప్దాం. ప్రభుని మహిమపరచుదాం, ప్రభుని మహిమపరచుదామండి. ఎవ్వరు మౌనంగా ఉండద్దు, ఎవ్వరు మౌనంగా ఉండద్దు. అయ్యా మీకు స్తోత్రాలు అయ్యా అని చెప్దాం. అయ్యా మీకు స్తోత్రాలు అయ్యా అని చెప్దాం. ప్రభువా మీకు మహిమయ్యా అని చెప్దాం. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా అని చెప్దాం. యేసయ్యా మీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అయ్యా మీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం అయ్యా అని చెప్దాం. ప్రభుని మహిమపరచుదామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. యేసయ్యా మీకు మహిమయ్యా, మీకు మహిమయ్యా, మీకు ఘనతయ్యా అని చెప్దామండి. షాలేము రాజు అబ్రహాముని ఎదుర్కొన్నావు కదయ్యా, నన్ను ఎదుర్కయ్యా, అయ్యా నన్ను ఎదుర్కయ్యా.
నీకు లోబడతానయ్యా, నా కొరకు ప్రాణం పెట్టావు, నా కొరకు రక్తం కార్చావు, నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి దేవుని స్తుతిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, వినబడాలి మీ స్వరాలు. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆనాడు అబ్రహాముని ఎదుర్కొనినవాడు, అబ్రహాముకు రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చినవాడు, ఆనాడు అబ్రహామును దీవించినవాడు, ఆనాడు తండ్రిని స్తుతించినవాడు, ఇప్పుడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు రక్తం కార్చినవాడు, నీ కొరకు ఆహారముగా మారిపోయినవాడు, నిన్ను ఆశీర్వాదించడానికి వచ్చినవాడు, నీవు శత్రుడు పారద్రోలేవు, నిన్ను అభినందించడానికి వచ్చినవాడు, నిన్ను ఎదుర్కొనటానికి వచ్చినవాడు. మెల్కీసెదెకు క్రమములో మనం ఉన్నాం, మెల్కీసెదెకు క్రమములో ఉన్నాం. అయ్యా కృప చూపయ్యా, గొప్ప యుద్ధం అయ్యా. తూర్పు రాజును జయించడం అంటే గొప్ప యుద్ధం, గొప్ప పోరాటం. అబ్రహాము జయించాడు. సైన్యం చిన్నదే, యుద్ధం మొదటిదే అబ్రహాముకి. సైన్యం చిన్నదే, కానీ అబ్రహాముకు నువ్వు తోడుగా ఉన్నావు. సొదొమ 5 రాజులు జయించలేని రాజులను, రాజ్యాలను అబ్రహాము జయించేటట్టుగా చేశావు. అబ్రహామును ఎదుర్కొన్నావు, అబ్రహాముకు రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చావు, అబ్రహామును ఆశీర్వదించావయ్యా. అబ్రహాము 10వ వంతు ఇచ్చాడు. ఎంత క్రమమయ్యా! అబ్రహాము మెల్కీసెదెకు క్రమంలోనికి వచ్చాడు. మేము కూడా మెల్కీసెదెకు క్రమంలో ఉన్నాం. లేవి యాజక క్రమము కాదయ్యా, మెల్కీసెదెకు యాజక క్రమములోనికి రావాలి, మెల్కీసెదెకు యాజక క్రమములోనే ఉండాలి. నిత్య జీవానికి మేము వారసులు అవ్వాలి. అటు కృప దయచే ప్రభువా అని ప్రార్థన చేయి. ప్రభుని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. ఆశీర్వాదం పొందుకున్న అబ్రహాము ఆశీర్వదించిన దేవునికి ఇచ్చాడు. అబ్రహాముని గొప్ప ఆస్తిపరునిగా దేవుడు చేశాడు, గొప్ప ఆస్తిపరునిగా దేవుడు చేశాడు. అబ్రహాము యొక్క ఆస్తి విస్తరించింది, దీవెనకరంగా చేశాడు అబ్రహాముని. నిన్ను కూడా దీవెనకరంగా చేయబోతున్నాడు, నిన్ను కూడా గొప్ప చేయబోతున్నాడు దేవుడు. చెప్పండి, 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. వినబడనివ్వండి, మీ స్వరాలు వినబడనివ్వండి, మీ స్వరాలు వినబడనివ్వండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవమా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తోత్రమయ్యా, గొప్ప కార్యాలు చేసేవాడు. ప్రార్థన చేయి, అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. పెద్దలు సిల్వాన్ గారు వచ్చి చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండి ప్రార్థనలో ఏకీభవించుదాం, ప్రభుకు అప్పగించుకుందాం. అబ్రహాము వలె సిద్ధపడదాం, అబ్రహాం వలె పోరాడదాం, అబ్రహాం వలె జయించుదాం, అబ్రహాం వలె ఆశీర్వాదం పొందుకుందాం. ప్రార్థనలో ఉందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము కలిగిన మా తండ్రి, ఆది అంతమునయున్న దేవా, మహిమ కలిగిన రాజా, సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, మీ సన్నిధిలో మేము స్తుతిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని, నన్ను మీరు మీ దయగల రెక్కల నీడలో భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచి పునరుత్థాన దినమందు నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే కృప మాకు మీరు దయచేశారయ్యా. అందరం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఆదివారపు ఆరాధనలోనైనా తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందారు. ఆరాధనలో ఆత్మ కూడికలు ఉండి మీ బిడ్డలు మీ ఆత్మచేత నింపినందుల కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ధ్యాన భాగంలో మీ దాసుని నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. లేఖన భాగంలో దైవజన్ నిలబెట్టుకొని ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. అయా సుధమ రాజులను ప్రభువా, అయా తూర్పు దేశస్థులు రాజులు ప్రభువా ఓడించి సమస్తమును ప్రభువా ఆస్తిని, ప్రజలను, బిడ్డలను, ఆ స్త్రీలను పట్టుకొని వెళ్ళినప్పుడు ప్రభువా
ఆ క్రమములో ప్రభా లోతును కూడా పట్టుకొని వెళ్ళిన మాట అబ్రహాము విని కోపద్రికుడై ప్రభువా మీకు స్తోత్రము నాయన. అయా తనకున్న వారిని సమకూర్చుకొని ప్రభువా తూర్పు దేశపు రాజులతో యుద్ధము చేసి సమస్తమును పట్టుకొని ప్రభువా లోతుకు అప్పగించి వస్తున్నప్పుడు ప్రభువా మెల్కీసెదెకు నాయన వారిని ఎదుర్కొని ప్రభువా రొట్టె ద్రాక్షారసం ఇచ్చినట్లుగా ఈ లేఖన భాగంలో మేము చూస్తున్నాము నాయన. మా తండ్రి ప్రభువా మీరు దిగి వచ్చారయ్యా, పరమ నుండి మీరు దిగి వచ్చారు ప్రభువా. మీ బిడ్డలను మీరు ఆశీర్వదించడానికి నాయన, మీ బిడ్డలను మీరు దీవించడానికి ప్రభువా, మీ బిడ్డలను మీరు వరదిల్ల చేయడానికి మా తండ్రి మీరు నాయన పరలోకపు సింహాసనమును విడిచిపెట్టివి ఎవరు పాపమును జయిస్తారో, ఎవరు లోకమును జయిస్తారో, ఎవరు ఆశలను జయిస్తారో, ఎవరు ప్రభువా మీ నీతి మార్గంలో నడుస్తారో, ఈ వాక్యానుసారముగా జీవిస్తారో అట్టి వారిని మీరు దీవించడానికి మీరు సింహాసనము దిగి పరమను దిగి ఈ లోకమునకు వచ్చి మీ బిడ్డలను ఆశీర్వదించే దేవుడు అని మీరు మాతో సెలవిచ్చారయ్యా. మా తండ్రి ఎంత గొప్ప దేవుడో ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మేము దీనులమయ్యా, మమ్మల్ని రక్షించుకున్నారు ప్రభువా, మీ గొప్ప రక్షణ ఇచ్చారు తండ్రి. మెల్కీసెదె క్రమములో మేము ఉన్నాము నాయన, లేవి క్రమము మాకు లేదు ప్రభువా, మీకు స్తోత్రము నాయన. మోషే మొదలుకొని ప్రభువా మీరు నాయన పరమును అయా ప్రలోకపు మహిమను శక్తిని ప్రభావమును విడిచిపెట్టి లోకమునకు వచ్చి మా కొరకు నాయన మీరు హింసించబడి దూషించబడి అవమానపరచబడి ప్రభువా మీ శరీరమును అప్పగించి రక్తమును ఆఖరి బొట్టు వరకు మీరు రక్తమును కార్చి నాయన అవమానమును పొంది ప్రభువా సిలువము రాను ప్రాణం పెట్టి చనిపోయి ముందుగా చెప్పబడిన ప్రకారము నాయన ఎందరు ప్రవక్తలు ప్రవర్తించారో ప్రభువా అయా ముందుగా చెప్పబడిన ప్రకారం మీరు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున పునరుత్థానుడై తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడు అయిన దేవా మీ క్రమములో మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు స్తోత్రము నాయన. అయా క్రమములో మేము నాయన మా సంపాదనలో 10వ వంతు మీకు అప్పగించాలని ఆ క్రమం నుంచి తప్పిపోకూడదని ప్రభువా మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని బలపరిచినందుకు కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంత గొప్ప దేవుడవు నాయనా, మీరు నాయన వెలికేసేది క్రమములో మమ్మల్ని నిలబెట్టి మీ నిత్య రాజ్యానికి మీ శరీరం మీ రక్తం త్రాగువాడు నిత్య జీవం కలవాడని ప్రభువా మీరు సెలవిచ్చినట్లుగా మీ రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేసినందుకు కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అయా మీకు స్తోత్రం ప్రభువా, మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మేము ఇప్పుడు నాయన మీ శరీరం మీ రక్తమును అయా మేము త్రాగబోతుండగా ప్రభువా మమ్మల్ని పరీక్షించుకొని ప్రభువా మేము పరిశీలించుకొని ప్రభువా ఎక్కడైనా నాయన మేము తప్పిపోతే నాయన మమ్మల్ని క్షమించి మీ రక్తములో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచబడి మీ పరిశుద్ధ బలలో చేయబెట్టడానికి మమ్మల్ని కృప చూపి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. వాక్యం అందించిన దావిజనులు మీరు అభిషేకించి బలపరిచినందుకు మీకు స్తోత్రం నాయన. ఈ పునరుత్థాన దిన ఆరాధనలన్నిటిలో ప్రభు మీ దాసుని మీరు బలపరిచి బలముగా వాడుకొని అయా ఈ బలమైన కార్యక్రమం జరిగిస్తుండగా ప్రభు మీరే నడుము కట్టి మీ దాసుని బలముగా వాడుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ కోడికని ఇంతవరకు జయకరంగా జరిగించినందుకు కొరకై మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కూడా చెల్లిస్తున్నాం ప్రభువా. కూడి వచ్చిన ప్రజలను ప్రభువా అయా వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వర్ధిల్ల చేసి కృప చూపి మీకే సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నీ కృపలే నీదే, నీ దయలే నీదే, క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృపలే నీదే,